హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కాకి చూసారా, చపాతీ పెట్టానండి. చపాతీ ఇక్కడ తీసుకొచ్చుకొని తిని కింద నీళ్ళు తాగుతుంది చూడండి. నీళ్ళు బకెట్తో పెడితే బకెట్లో నీళ్ళు తాగదు, కిందన పోసుకొని నీళ్ళు తాగుతుందండి. చూడండి నీళ్ళు అక్కడే తింటుంది. చూడండి, చూసారా, అక్కడే తింటుంది, అక్కడే నీళ్ళు తాగుతుంది. నేను అక్కడ గిన్నెలో నీరు పెడతాను, ఇక్కడ బకెట్తో పెడతానండి. ఎప్పుడు కూడా గిన్నెలో నీళ్ళు తాగదు. సో చూసారా, ఇంకొక కాకు వచ్చింది. రెండు కలిసి వస్తాయి, ఈరోజు విడివిడిగా వచ్చాయి. చూడండి, ఆ కాకి కూడా ఇక్కడికే వచ్చి కిందన నీళ్ళు తాగుతుంది. చూసారా, జంట కాకులు, జంట స్నేహితులు, లవర్స్ కూడానండి. ఈ రెండు కూడా రోజు వస్తాయి. అవతల వైపు లేడీ, ఈ కాకి లేడీ అండి. సో ఈ కాకి జెంట్స్. నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఎలా తెలిసింది అని అంటే, ఈ కాకి రెక్కలు ఇలా కొంచెం పైన కాకి రెక్కలు చూసారా, ఇలాగ ఏటవాలుగా ఉంటాయి, అవి జెంట్స్ అంట. ఇలాగా పక్క సైడ్ ఉంటాయి, అవి లేడీస్ అంటండి. అంటే నాకు మొన్న మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ఇలాగని. నేను జెంట్స్కి లేడీస్కి తేడా ఏంటి, కాకులు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా అని అంటే, రెక్కలు ఇలాగ పైన చూడండి ఎలా ఉందో. జెంట్స్ అండి, ఇందాక వచ్చింది లేడీ అనమాట. ఈ రెండు ఏంటంటే లవర్స్ కూడా అని. రోజు కూడా రెండు కలిసి వస్తాయి, భోజనం చేస్తాయి. టిఫిన్ పెడితే టిఫిన్ తింటే ఈరోజు చపాతీ పెట్టాను. చూడండి, చపాతీ నెయ్యి తిని కిందన నీళ్ళు తాగుతున్నాయి. ఇక్కడ పక్కన బకెట్లో నీళ్ళు పెట్టాను. సో అవి కిందన బారబోసుకొని కిందన నీళ్ళు తాగుతున్నాయి. చూడండి ఎలా తాగుతుందో. కాకులకి అన్నం పెడితే పెద్దలు వచ్చినట్టు అంటారు కదండి. నేను పెద్దల్ని ఊహించుకొని అన్నం అనేది పెడతాను రోజు కూడా. ఇప్పుడు కాదండి, నేను గత 20 సంవత్సరాల నుంచి పెడుతున్నానండి ఇలాగా. 20 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే కాకులకి ఆహారం అనేది పెడుతూ ఉంటాను నేను. కాకులకి కాదు, ఏ అయినా కానీ మూగజీవాలకి అనేది ఆహారం అనేది పెడుతూ ఉంటాను. కానీ ఏంటంటే అన్నీ కూడా ఒక్కటి ఒక్కటి రావండి. నాకు అదే చాలా సంతోషంగా అనిపిస్తుంది. రెండు వస్తుంటాయి అన్నమాట. జంట కాకులు వస్తాయి, జంట పిచ్చుకలు వస్తాయి, జంట లవ్ బర్డ్స్ పిట్లు వస్తాయి. సో ఉడతలు కూడా రెండు వస్తాయి. సో చపాతీ చేశాను ఈరోజు. చూడండి, మార్నింగ్ చపాతీ చేశానండి. చేస్తే ఒక చపాతీ పెట్టాను తింటాయని. అలాగొచ్చేసి చపాతీ ఇక్కడ తెచ్చుకొని, ఇక్కడికి తెచ్చుకొని చూసారా, ఇక్కడికి తెచ్చుకొని కింద నీళ్ళే తాగుతున్నాయండి. ఇక్కడ బకెట్లో నీళ్ళు పెట్టాను, అంటే పారబోస్తున్నాయి అని చెప్పేసి బకెట్ పక్కకు తీసాను. సో ఇక్కడ వాటర్ పారబోసుకొని ఇక్కడ కింద నీళ్ళు తాగి కిందన ఇక్కడ చపాతీ తింటున్నాయి. అక్కడ చపాతీలు పెడితే చూసారా, చాలా తెలివితేటలు ఉన్నాయండి. కాకులకి ఆహారం పెడితే పిండాలు పెట్టినట్లు ఇవి అవి అని అంటారండి. పిండాలు పెట్టినట్లు, పిండాలంటే ఏంటి, మనుషులకే కదా, చనిపోయిన వాళ్ళకి పెడతాం కదా, పెద్దలకు పెడుతూ ఉంటాము. అంటే నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి.
అంటే నాకు కొంతమంది అన్నారనమాట, ఏంటంటే మేడం గారు మీరు రోజు కాకులకి ఆహారం పెడతారు కదా, పిండాలో పెట్టినట్టు అంటారు కదండి, ఎప్పుడో చనిపోయినప్పుడు తీసుకపోతే పిండాలు పెడితే కాకులు తింటాయి అంట కదా, ఈ మరి మీరు రోజు పెడతారు కదండి, పిండాలు పెట్టినట్టు అంట కదండి కాకులకి ఆహారం పెడితే అని చెప్పేసి అని అన్నారండి నాతోటి. అంటే అంటే పక్షులకి ఆహారం పెడితే పిండాలకు ఆహారం పెట్టినట్ట. అంటే ఏంటంటే వాళ్ళకి, అంటే నేను అనకూడదు కానీ, అనకూడదండి, ఎవరిని ఏమీ అనకూడదు, కానీ ఏంటంటే అనక తప్పట్లేదు. సో ఏంటంటే పెట్టాలి అని ఉద్దేశం, అంటే ఇప్పుడు నేను పెడుతున్నాను ఏం చెప్పటం లేదు. ఇప్పుడు కాకులకి నేను ఆహారం పెడుతున్నానండి, అది నా ఇష్టం అనమాట. నేను కాకులకే కాదు ఏదైనా కానీ నేను తినేది, నేను దీన్ని అంటే ఉంటేనే ఆహారం పెడతారా లేకపోతే ఆహారం పెట్టరా అని కాదు. నేను ఉండి ఏం పెట్టట్లేదు, లేక ఏం పెట్టట్లేదండి. నాకు కలిగింది నేను ఎప్పుడు కూడా ఇలాగా. అంటే ఏంటంటే మనుషులకు మనం రోజు పిలిచి పెట్టలేము, ఎందుకంటే స్తోమత ఉన్నా చేయలేము. కానీ ఏంటంటే ఇవి రోజు మనం పిలవనవసరం లేదండి, కొంచెం ఆహారం పెడితే అవే వచ్చి మన ఇబ్బంది పెట్టవు. ఇబ్బంది పడకోకుండా ఉండే పని చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగ ఆహారం పెడుతున్నా, వస్తున్నాయి, తింటున్నాయి, వెళ్తున్నాయండి. ఎక్కడైనా కంగాలు చేస్తున్నాయా శుభ్రంగా చూడండి, ఇబ్బంది పెట్టట్లా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నానో చక్కగా తింటాయి, అటు వెళ్ళిపోతాయి. ఒకటి కాదు, రెండు కాదండి, జీవరాశులన్నిటికీ కూడా నాకు కలిగింది నేను పెడుతూ ఉంటాను. అది ఏంటంటే మన మనసులో నుంచి మనం పెట్టాలి చేయాలి అని ఉండాలి, కానీ పిండాలు పెట్టడం ఇది పెట్టడం, రోజు చనిపోయిన వాళ్ళకి అన్నం పెట్టుకుంటా, రోజు చనిపోయిన వాళ్ళని తలుసుకుంటూ ఉంటారు. మరి తలుసుకోవటం కూడా పిండాలు పెట్టినట్టే అంటండి, నాకు పంతులు గారు అన్నారు ఒకసారి. మేడం గారు పిండాలు పెట్టడం పెట్టడం కాదండి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి రోజు కూడా పెద్దలకి ఆహారం పెడితే మంచిదండి. పెద్దలు ఆశీస్సులు ఉంటేనే కదా మనం ఏ పనైనా ముందుకు పెద్దవాళ్ళు ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు, ఎవ్వరూ ఉంటారు. అందరూ కూడా పెద్ద వయసు రాంగుతుంటే ఫుడ్ బాగోక సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ బాగోక చనిపోతూ ఉంటున్నారండి చాలామంది కూడా. పెద్దోళ్ళు ఎవరు ఉంటున్నారండి, పెద్దలను ఊహించుకొని ఇలాగా ఆహారం అనేది పెట్టవచ్చు అని చెప్పటల్లా. వీలవితే పెట్టుకుంటే మంచి పనే కదా. కాకులకు ఆహారం పెట్టడము, పిండాలకు పెట్టడము. పిండాలంటే ఏంటండి అనేది నాకు అంటే ఏంటంటే ఎప్పుడైనా